గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. జూన్ 15వ తారీఖు నుండి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ పక్ష ఫలితాలు అంటే ఈ పక్షం 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఇక వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ 15 రోజుల్లో కూడా శుభ అశుభ పరిణామాలు మిశ్రమంగా కనపడుతున్నాయి. అయితే కాస్త ఈ వారం మొట్టమొదటి వారంలో కొంచెం ఇబ్బందులు, తర్వాత వారంలో కొంచెం సామరస్యంగా కనపడుతోంది. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కొంచెం కనపడుతున్నాయి. చెడు నడవడిక కలిగిన వారితో సంబంధాల వల్ల నష్టాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో కానీ లేదా ప్రేమ వ్యామోహాలు కానీ వివాహేతర సంబంధాలు కానీ వీటికి దూరంగా ఉండాలి. చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. అలాగే దేవతాలయ దర్శనాలు చేయడం, ఇంట్లో పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం చేయగలుగుతారు. కాస్త ఉత్సాహం తగ్గడము, నిరుత్సాహంగా ఉండడం లాంటివి కనపడుతుంది. జాగ్రత్త. చెడు సలహాలు ఇచ్చే వారి మాటలు మాత్రం నమ్మకండి, వినకండి. వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. అలాగే మొండితనం వల్ల, పట్టుదల వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి చూసి చూడనట్టుగా వ్యవహారాలు నడపండి. ఏదైనా ఒక పని అనుకున్నా, ఒక ప్రణాళిక వేసుకున్నా అది ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది మీకు. అలాగే చంచల స్వభావం, మనసు ఎప్పుడూ ఒక దాని మీద కాకుండా అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలాగే రాతకోతలు, డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇలాంటి విషయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మానసికంగా మీకు ఏం కావాలో తెలియక బాధపడడము, ఎందుకు బాధపడుతున్నారో అర్థం కాకపోవడము, ఏదో ఆందోళన, చెప్పుకోలేనటువంటి గ్రహస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోటి కూడా అనవసరంగా మాట్లాడకండి. అతివాదం వల్ల నష్టం ఉంది. అలాగే ఎవరి మీద ఆధారపడకండి. మీ పని మీరు చేసుకోండి. శత్రువులు బాగా ఇబ్బంది పెడతారు. గొడవలు చాలా అధికమవుతాయి. ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. బయట ఫుడ్లు తినడం వల్ల, బయట జలాలు పానీయం తాగడం వల్ల, అలాగే అనవసరమైనటువంటి ఫుడ్లు తినడం వల్ల ఈ సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పాడవుతుంది. జాగ్రత్త. ఇక అనుకున్నంత ఆదాయం లేకపోవడం వల్ల ఖర్చులు పెరగడము, అలాగే అప్పులు చేయవలసి రావడము, అనవసరమైన రుణాలు తీసుకోవడము, కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులతో పాటుగా సమస్యలు పెరగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకి గేమ్స్, వీడియో గేమ్స్, రకరకాలు చాటింగులు, అమ్మాయిలతో వ్యవహారాలు లేదా ప్రేమ వ్యామోహాలు ఇలాంటివన్నీ ఇబ్బందులు పడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకి చిన్న చిన్న చికాకులు ఉన్నాయి. జాగ్రత్త. స్త్రీలకు కూడా అనవసరమైన వ్యక్తులతో వ్యామోహం పెరగడము, కోరి కొన్ని సమస్యలు తెచ్చుకోవడం లాంటివి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టండి తప్ప అనవసరమైనటువంటి పెట్టుబడులు పెడితే దెబ్బతింటారు. సరే, ఏదేమైనా మీ జాతకంలో ఉండేటటువంటి గ్రహగతులు ఎలా ఉన్నాయి వాటిని చూసుకోవడము, ఏదైనా సమస్యలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోవడం లాంటివి చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మణుల ద్వారా చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే మీకు కోర్టు వివాదాలు, శత్రువులు పెరిగిపోవడము, నరదిష్టి, లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగాలు చేసేసారు, భూత ప్రేత పిశాచాది గాలు, లేకపోతే నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం ఇలాంటి భయాలతోటి ఆందోళనతోటి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి మీలో ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.